మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే హెల్దీ అండ్ టేస్టీ, ఇది స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా తినొచ్చు, లేదంటే ఇప్పుడు సమ్మర్ కదా అన్నం తినాలన్న ఫీల్ రాదు, కర్రీస్ ఏది చేసినా తినాలనిపించదు. అలా అనేసి చపాతీ చేసుకుంటే చపాతీకి ఏ కూర చేసినా రుచిగా అనిపించదు. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి, సూపర్ గా ఉంటుంది. పిల్లలు ఏం తినట్లేరు, బాగా మారం చేస్తున్నారు అన్నప్పుడు ఇలా మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అయితే ఇవ్వండి. అప్పుడు టమ్మీ ఫుల్ అయిపోతుంది, ఎనర్జెటిక్ గా ఉంటారు, యాక్టివ్ గా ఉంటారు. దానికోసం నేను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ రోల్స్ అయితే చేసిస్తున్నాను. ఈ యొక్క ఎగ్ రోల్స్ ని ఉత్త ప్లేన్ గా ఎగ్ రోల్స్ లాగైనా తినొచ్చు, లేదంటే ఆ యొక్క ఎగ్ రోల్స్ లోపల ఇంకేదైనా స్టఫింగ్ చేసుకొని కూడా తినొచ్చు. కొన్ని ఎగ్స్ ఏమో కొన్ని ఓన్లీ చపాతి అండ్ ఎగ్ రోలే చేశాను, కొన్నిటికేమో లోపల బ్రోకలీ కూడా పెట్టేసి రోల్ చేసి ఇచ్చాను అనమాట. చాలా హెల్దీ అన్నమాట, ఈజీ చేసుకోవడం. ఫస్ట్ మనకి ఎన్ని చపాతీస్ కావాలో అన్ని చపాతీలు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆమ్లెట్లు వేసేసుకొని ఆ యొక్క ఒక్కొక్క ఆమ్లెట్ ని ఆ యొక్క చపాతి పైన పెట్టేసి రోల్ చేసి ఇచ్చామంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది, హెల్దీగా కూడా ఉంటాము. అబ్బాయి ఏమీ తినాలనిపించట్లేదు అనేటువంటి కోరిక నెరవేరుతుంది అనమాట. కొంచెం స్పైసీగా, కొంచెం టేస్టీగా, కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ గా చేసుకునేటువంటి అదే చపాతి ఎగ్ కూరను, చపాతి ఎగ్ పులుసును అలా కాకుండా చపాతి ఇంకేదో వేరే కర్రీనే కాకుండా ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు. ఒక రెండు చపాతీలు తిన్నా కానీ, రెండు చపాతి ఎగ్ రోల్స్ తిన్నా కానీ టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. ఒక రెండు చపాతీలు రెండు ఎగ్స్ అంతే, టమ్మీ ఫుల్. నైట్ డిన్నర్ కూడా అయిపోతుంది. తర్వాత ఇదేంటంటే మనకి మంచి హెల్దీ డైట్ కూడా అని చెప్పవచ్చు. ఆయిల్ తక్కువగా వాడుకుంటున్నాము, దాంతో పాటు టేస్టీగా ఉన్నటువంటి ఫుడ్ అయితే తింటున్నాము. ఇక్కడ స్పైసెస్ మనకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. చపాతీలు ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా, ఆ యొక్క చపాతీలు చేసేసి ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకుంటాను. చపాతీలు మెత్తగా మంచి మృదువుగా ఉంటాయి. తర్వాత ఒక్కొక్క ఎగ్గును కొట్టేసి బీట్ చేశాను. ఫస్ట్ ఎంత మంచిగా బీట్ చేస్తే ఆ యొక్క ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకా మంచిగా ఫ్లఫీ కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ మిల్క్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్లఫీగా మంచి దూదిలాగా వస్తుంది అనమాట. ఆ యొక్క ఎగ్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఆ పైన సైడ్ మనం ఉప్పు కారం వేసేసుకొని మళ్ళీ టర్న్ చేసి ఇంకొక సైడ్ వేసుకోవాలి. తర్వాత దానిపైన చపాతీ పెట్టేసి ఒకటి బ్రోకలీతో ఒకటి ప్లెయిన్ గా తిన్నాం అనుకోండి, చాలా హెల్దీగా టమ్మీ ఫుల్ అయ్యేటువంటి ఫుడ్ అయితే తినేసేయచ్చు అనమాట. ఇదిగా చూసారా ఎంత బాగుంది అసలు. లోపల బ్రోకలీ, పైన వచ్చేసి ఆమ్లెట్, తర్వాత దాని కింద వచ్చేసి చపాతి. ఇలా వేడి వేడిగా తింటే సూపర్ గా ఉంటుంది. ఇది ఇలానైనా తినొచ్చు, లేదు అంటే పెరుగుతో ఒకటి మైనీస్ లాగా తయారు చేస్తారు, మైనీస్ అంటారా పేరేంటో, అలా తిన్నా బాగుంటుంది. అదేంటంటే పెరుగు, చిక్కటి పెరుగులో దాన్ని బీట్ చేయాలి మిక్సీలో వేసి. అది మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చాట్ మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, ఒక చిన్న పచ్చిమిర్చి, తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఇంత ఇవి వేసేసి మిక్సీ పట్టేసుకొని అలానే చిక్కగానే తినాలి, సూపర్ గా ఉంటుంది అనమాట. ఈరోజైతే ఈవినింగ్ డిన్నర్ ఇదైతే అందరు తినడం అయిపోయింది, లాస్ట్ ఫైనల్ గా నాదనమాట.